కొంతమందికి కొన్ని వస్తువులతో ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. ఒకలాంటి అనుబంధం ఉంటుంది. ఆ వస్తువులు మనతోని మాట్లాడవు. మనతోని గొడవ పెట్టుకోవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా బాపు తనిప్పటికీ యూజ్ చేస్తున్న సైకిలు సుమారుగా ఒక 30 సంవత్సరాల నుండి ఒకే సైకిలు దాన్నే రిపేర్ చేయించుకుంటూ దాని మీదనే వెళ్తూ ఉంటాడు హమాలీ పనికి. ఇప్పటికీ బాబు పనిచేస్తున్నాడు అనంటే తనొక సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ అనమాట. సో, సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీస్ అందరూ ఎలా ఉంటారు అనంటే నువ్వు నాకెందుకు పెట్టేది? నా రెక్కల కష్టంతో నేను బతుకుతాను. ఎవరి మెహర్బానీ అక్కర్లేదు అనే ఒక మైండ్‌సెట్ ఉంటుంది కదా! యాక్చువల్లీ అది కరెక్ట్ మైండ్‌సెట్ అని నా ఉద్దేశ్యం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వస్తువులు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా మా బాపుకి సైకిల్ అండ్ మా బాబాయికి రేడియో ఉండే. కొన్ని సంవత్సరాలుగా అంటే ఎప్పుడెళ్ళినా కూడా తను ఆ రేడియోకి బాగా అటాచ్ అయ్యి ఉండేవారు. కొంతమందికేమో మడత కుర్చీ ఆరామ్ చైర్ అంటారు గదా! ఆ కుర్చీతోని ఒక అనుబంధం ఉంటుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుతోని అనుబంధం పెంచుకుంటారు. నా చిన్నప్పుడైతే నాకు ఉండే క్యాసెట్ ప్లేయర్ అంటే తెగ పిచ్చిగా ఉండేది. తర్వాత అది సీడీ ప్లేయర్‌గా మారింది. ఆ సీడీ ప్లేయర్ నుండి ఎంపీ3 అయ్యాయి. ఎంపీ3 తర్వాత ఇప్పుడు స్పాటిఫై వచ్చింది. సో, ఇది మారుతూ వచ్చింది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వస్తువుల్ని ఇంక వదులుకోలేరు. తర్వాత తరాలకి కూడా ఇస్తా ఉంటారు. అలా మీ జీవితంలో కూడా మీకిష్టమైన వస్తువు అంటే కొన్ని సంవత్సరాలుగా మీతో పాటు ఉంది అనుకునే వస్తువు ఏదైనా ఉందా? ఉంటే దానికి సంబంధించిన మెమరీని కామెంట్‌లో షేర్ చేయండి. మీకు గనుక ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ముచ్చట్లు మనం ప్రతిరోజు మాట్లాడుకుందాం. కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.